సంఖ్యలో పిల్లగానే పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మన పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. అది ఎలాగో మీకు చెప్తాను. 21/9/2020 నాడు డైరెక్ట్ కామన్ మెన్ ఫోరం మన ఆర్గనైజేషన్ ద్వారా గౌరవ డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. నేను మా సెక్రటరీ చింతపల్లి కృష్ణారావు గారు ఇద్దరం కలిసి కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని, సింగరేణి కాలనీలో చౌరస్తాలో నడి రోడ్డు మీద రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా యథేచ్ఛగా అండర్ 14 ఇయర్స్ నుంచి ముసలి చితక దాకా ప్రతి ఒక్కరు మందమ్ముతున్నారు. దాదాపు ఒక 50 బ్యాచ్లు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయండి, లేకుంటే చాలా ప్రమాదం, ఇది పక్క ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని కంప్లైంట్లో బాజాప్తా రాసినాం. బండ్లు వేగంగా నడపడం, ఎన్నో యాక్సిడెంట్ అయినటువంటి రిపోర్ట్ కూడా దీంట్లో మెన్షన్ చేసిన. ఎక్కడెక్కడి నుంచో మల్కాజ్గిరి, ఈసీఎల్, ఆ చార్మినార్ నుంచి గచ్చిబౌలికి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మందు కొనుక్కోపోతున్నారు. అంటే ఇది దాదాపు 5-6 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది కంటిన్యూగా, ఇంకా ఎక్కువైపోయింది. ఇక్కడ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే చాలా చిన్న చిన్న వయసున్న పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాడు పెట్రోల్ బంక్ దగ్గర నిల్చుంటాడు, అక్కడ ఫోన్ చేస్తాడు, ఇక్కడ వీడు మందు తీసుకుంటాడు, అక్కడ డబ్బులు ఇస్తాడు. ఇక్కడ కరోనా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. వాడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడు తాగి రేపు చేస్తాడా, యాక్సిడెంట్ చేస్తాడా, డకేటీ చేస్తాడా, దొంగతనాలు చేస్తాడా, చైన్ స్నాచింగ్ చేస్తాడా ఇంకా తెలియదు. అంటే దీనివల్ల క్రైమ్ రేటు పెరుగుతూనే ఉంది ప్రతిరోజు. దీన్ని కంట్రోల్ చేయండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి. 1-2 లక్షలు దుకాణం పెట్టిస్తే కనీసం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఖరాబ్ కాకుండా ఉంటారు. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందిపోయింది. పిల్లలు ఇంట్రెస్ట్గా వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, డబల్ ఒక్కొక్క బాటని డబల్ రేటుకి అమ్ముతున్నారు, లాభాలు వస్తున్నాయి కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఈ క్రైమ్ అనేది కంట్రోల్ చేయకుండా చాలా ప్రమాదం అని కంప్లైంట్ ఇచ్చిన. అయితే స్థానిక సైదాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చిన. ఈ డివిజన్ సైదాబాద్ డివిజన్ కిందకి వస్తుంది పోలీస్ స్టేషన్. దీని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారని అంటే 21/9/2020 కంప్లైంట్ ఇచ్చిన. 2020 సెప్టెంబర్ 21 ఎవరికి, డీజీపీకి. అయితే ఈ ఆఫీస్ వాళ్ళు 2021 ఫిబ్రవరి 24 వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఏం యాక్షన్ తీసుకొని చెప్పి మళ్ళీ 25 ఫిబ్రవరి 2021 కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ ఒక 5-6 రోజుల తర్వాత డీజీపీ కమిషనర్ ఆఫీస్కి, హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి బషీర్బాగ్కి 1 మార్చి 2021 లెటర్ ఫార్వర్డ్ చేసిండు. ఏమని, ఇలా కామన్ మెన్ ఫోరం కంప్లైంట్ ఇచ్చింది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఫార్వర్డ్ చేసిండు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని. అయితే అక్కడి నుంచి కూడా ప్రాపర్ ఆన్సర్ ఏం రాలేదు. అయితే మళ్ళీ ఏం చేశానంటే నేను 8 ఏప్రిల్ 2021 మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన డీజీపీకి. సార్, నాకు ఎటువంటి ప్రాపర్ యాక్షన్ రిప్లై రాలేదు, ఇంకా ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతున్నా, దానికి రిప్లై మీరు ఎవరు ఇవ్వలేదు, అసలు ఏమైనా రిజల్ట్ వచ్చిందా లేదా, ఐడెంటిఫై అయిందా లేదా అంటే ఇంకా అంటే సెప్టెంబర్లో కంప్లైంట్ ఇస్తే దాదాపు ఒక 6 నెలలైనా ఎటువంటి యాక్షన్ ఇంకా తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ డీజీపీ ఆఫీస్ ఇంకో లెటర్ వచ్చింది. ఏమని, కమిషనర్ ఆఫీస్కి లెటర్ ఫార్వర్డ్ చేసినాము, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు కూడా ఆ లెటర్ని ఫార్వర్డ్ చేసిరండి. అయితే ఆ మిగతా వాళ్ళు ఎవరు అని చూద్దాం. అయితే ఇక్కడ మొదటిగా మనం పేర్కొనవలసింది కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. ఈయనకి నేను కంప్లైంట్ ఇచ్చిన. సార్, డీజీపీ మీకు లెటర్ ఫార్వర్డ్ చేసింది కదా 1 మార్చి 2021, దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు కమిషనర్ ఆఫీస్కి అడిగితే కమిషనర్ ఏమన్నా అంటే, ఎప్పుడు అడిగినా 14 మార్చి 2021 అడిగిన. 18 మార్చిన వాళ్ళు అన్సాటిస్ఫైడ్ రిప్లై ఇచ్చారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ఏంది, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, నేను మిమ్మల్ని కోరుతున్న ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధం లేకుండా ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో నేను ఇమీడియట్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన, యువర్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ అని. ఎప్పుడు 23 మార్చి. అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన కంప్లైంట్కి కరెక్ట్ సమాధానం కాదు. ఆ తర్వాత మళ్ళీ 20 ఏప్రిల్ 2021 మళ్ళీ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిన. అసలు మీరు ఏం అన్సాటిస్ఫైడ్ సమాధానం ఇస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇక్కడ క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతూనే ఉంది ప్రతిరోజు అని చెప్పి. అయితే అప్పుడు కమిషనర్ ఆఫీసు ఏమని రిప్లై ఇచ్చిందంటే, మీ యొక్క
మీరు ఇచ్చిన కంప్లైంట్ డీజీపీ దగ్గర ఏవైతే ఇచ్చినారో ఆ కంప్లైంట్ మాకు వచ్చింది. ఆ కంప్లైంట్ ని సిటీలో ఉన్న హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆల్ డిప్యూటీ కమిషనర్స్ కి మేము ఫార్వర్డ్ చేసినాము. మీరు వాళ్ళని కన్సల్ట్ కండి, వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు, రిప్లై వాళ్ళ దగ్గర తీసుకోండి అని. నేనన్నా రిప్లై అవ్వాల్సిన బాధ్యత మీరే కాబట్టి మీరే నాకు సమాధానం చెప్పాలని నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు వాళ్ళే ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆల్ డిప్యూటీ కమిషనర్స్ నుంచి అంటే ఈస్ట్ జోను, వెస్ట్ జోను, సెంట్రల్ జోన్ అని, హైదరాబాద్ నార్త్ జోన్, రకరకాల జోన్స్ ఉన్నాయి. ఆ అన్ని జోన్ల నుంచి లెటర్లు వచ్చినాయి. ఏమని? ఇక్కడ ఏం ఐడెంటిఫై కాలేదు, 14 ఏళ్ళ లోపల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు మందు అమ్మట్లేదు. నేను చెప్పినా అక్కడ మందు అమ్ముతున్నారు ఆ జోన్లని. నేను మా ఏరియాలో, మా డివిజన్లో, ఇక్కడ సైదాబాద్ డివిజన్లో సింగరేణి కాలనీలో మందు అమ్ముతున్నారంటే డీజీపీ స్థాయి నుంచి ఒక్క ఫోన్ కాల్ ఆఫీస్ ఒక సైదాబాద్ పిఎస్సి కానీ కమిషనర్ ఫోన్ చేసిన, కమిషనర్ ఏసీపీకి సైదాబాద్ పిఎస్కి ఫోన్ చేసి ఒక ప్రాపర్ ఉంటుండే. అంటే చిటికలో అయిపోయే విషయాన్ని పొద్దున్నే ఇలా మంచిగా ఒక వారం రోజులు గట్టి బందోబస్తు పెట్టి వాళ్ళందరినీ కూడా మనం తీసుకెళ్లి లోపడేస్తే లేదా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఈ సమస్యనే పోతుండే. అంటే పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటే ప్రజలు ఎందుకు అక్కడ ఎందుకు అమ్ముతారండి మందలు? వాళ్ళు మందు అమ్ముతున్నారంటే ఇంకో చెప్పవలసిన విషయం ఏంటంటే పోలీసు అక్కడనే ఉంది, వీళ్ళు అయినా మందు అమ్ముతున్నారు. మరి ఇక్కడ మతలబ్ ఏంటి? ఇక ఆ తర్వాత ఆల్ జోనల్ కమిషనర్స్ రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఆల్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఎక్కడెక్కడైతే ఏసీపీస్ ఉంటారో వాళ్ళందరూ రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే చెప్పుకోవాల్సింది, అన్ని పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సరౌండింగ్ అన్ని పోలీస్ స్టేషన్, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి, గాంధీనగర్, గుడ్డి మల్కాపూర్, ఆసిఫ్ నగర్, మొగల్పుర, నారాయణగూడ, హ్యాబిట్స్, బేగం బజారు, ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ మా దగ్గర ఐడెంటిఫై చేయలేరు, మీ కంప్లైంట్ మాకు సంబంధించింది కాదని. ఇక్కడ ఒకటే విషయం అడుగుతున్నాను, చాలా సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. దీనివల్ల చాలా క్రైమ్ పెరుగుతున్నది, వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇల్లీగల్ గా రాత్రిపూట మందమ్ముతున్నది, ఇది ప్రమాదం, సొసైటీకి మంచిది కాదు. వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకు ఒక బతుకు తెరువు కల్పించండి, కూడు గూడు ఒక నోట్ల ముద్ద వచ్చేటట్టు వాళ్ళు అక్కడి నుంచి బయటికి తీసుకురండి, రిహాబిలేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే 21/9/2020 కంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాదాపు జూన్లోకి వచ్చినాం మనం. అంటే దాదాపు 1.5 ఇయర్ అయిపోయింది. ఏం చేస్తున్నట్టు డిపార్ట్మెంట్? ఏం చేస్తున్నట్టు? సంఖ్యలో పిల్లగానే పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇంత ప్రొసీడింగ్ అవసరమా? ఎన్ని స్టాంపులు, ఎంత పోస్టల్ ఖర్చులు చూడండి, ఎన్ని స్టాంపులు, ఎన్ని ఖర్చులు, ఇవన్నీ అవసరమా? డిపార్ట్మెంట్లో ఏం పని చేయాలి, ఏ డిపార్ట్మెంట్ లెటర్ పంపించాలనే కనీస అవగాహన లేకుండా ఇంతమంది పనిచేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఉద్యోగాలు లేక చాలా మంది ఏడుస్తుంటే ఉన్న ఉద్యోగాలు చక్కగా ఏడుస్తలేదు. ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్ డీజీపీ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఈ ఇష్యూ సీరియస్ ఉంది, ఆల్రెడీ ఒక ఎన్జిఓస్ ఆఫ్ ద కామన్ మెన్ ఫోరం ఇన్నిసార్లు మీకు కంప్లైంట్ ఇచ్చింది, యాక్షన్ తీసుకోమని మీరు ఒక ఫోన్ చేస్తున్నా, ఒక మెమరాండం పంపించున్నా, ఏం యాక్షన్ తీసుకుని ఏం రిజల్ట్ వచ్చింది, మీరు కంట్రోల్ చేసిరా లేదా, ఐడెంటిఫై చేసిరా లేదా? ఇప్పుడు కూడా ఈ వీడియో మాట్లాడే సందర్భంలో కూడా బయట మంది అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసు. డీజీపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయొచ్చు, కమిషనర్ కి ఫోన్ చేయొచ్చు, కన్సర్న్ ఏసీపీస్ కి ఫోన్ చేసి అక్కడ రక్కి నిర్వహించవచ్చు, పట్టుకోవచ్చు, వీడియోస్ తీయొచ్చు వాళ్ళని. నేను చెప్పింది ఏ విషయం అవాస్తవం కాదు, వాస్తవం ఇక్కడ. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు? చిన్న ఇష్యూ, ఈ చిన్న ఇష్యూని మీరు సాల్వ్ చేయకుంటే క్రైమ్ రేట్ పెరుగుతుంటే ఇక రాష్ట్రంలో ఇక పెద్ద పెద్ద ఇష్యూస్ పరిస్థితి ఏంటి? సో నేను ఇప్పటికైనా డీజీపీ గారిని, కమిషనర్ ఆఫీస్ గారిని కోరేది ఏంటంటే ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోండి, రంగంలోకి దిగండి, వాటిని ఆపండి. లేదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మెడికల్ షాప్ లాగా వాళ్ళకి కూడా ఒక వైన్ షాప్ పెట్టిని రాత్రి మొత్తం మందంతో మీకు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. మీకు ఆదాయం కావాలా, ప్రజల జీవితాలు కావాలా, ప్రజల సంక్షేమం కావాలా, డిసైడ్ చేసుకోండి. ఇలా ఇల్లీగల్గా అమ్మడం ఎందుకు? వాళ్ళకి బాగా దుకాణాలు పెట్టించి వాళ్ళకి మందించి రికార్డు మెయింటైన్ చేయండి, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చింది అనేది. ఆ పనన్నా చేయండి. అరే కనీసం జీతం తీసుకుంటున్నప్పుడు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు
ఏదైనా ఇష్యూ మీ ముందుకు వస్తే దాన్ని సాల్వ్ చేయాలి. క్రైమ్ రేట్ పెరుగుతుంది అక్కడ. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ ఇల్లీగల్ లిక్కర్ దందాన్ని ఆపాలని సవినయంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న ఇష్యూ సైదాబాద్ పిఎస్కి ఫోన్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉంటే బంద్ చేయొచ్చు. వాళ్ళు బంద్ చేయలేకపోతున్నారంటే డ్యూటీ బంద్ చేయమని చెప్పండి. బ్యారకైతే రోడ్డు అడ్డం పెట్టడం కాదు, వాళ్ళని బంద్ చేయకుంటే సైదాబాద్ పిఎస్ అందరినీ రిజైన్ చేయమని చెప్పండి. ఓ దరిద్రం పోతుంది. లేదా మాలాంటి ఎన్జిఓకి ఇవ్వండి పర్మిషన్, మేము ఆ ఇల్లీగల్ లిక్కర్ ఆపే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.